కొంత సమయం జాతీయ రాజకీయాలను కూడా మీతో చర్చించదలుచుకున్నాను. दिल्ली में नरेंद्र मोदी जी हैं और तेलंगाना में केसीआर जी. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. लोकसभा में, राज्यसभा में जब भी नरेंद्र मोदी जी को जरूरत पड़ी थी, आपके चीफ मिनिस्टर ने उनकी पूरी मदद की. లోక్సభలో రాజ్యసభలో అవసరమైనప్పుడల్లా నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారు సంపూర్ణమైన మద్దతు పలకడం జరిగింది. नरेंद्र मोदी जी देश को बांटने का काम करते हैं. నరేంద్ర మోడీ గారు దేశాన్ని విభజించే పని మీద ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు. देश में नफरत फैलाते हैं దేశ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడతారు. और जो उन्होंने देश में किया, चाहे वो दलितों के खिलाफ हो, आदिवासियों के खिलाफ हो, माइनॉरिटीज के खिलाफ हो, वो तेलंगाना के चीफ मिनिस्टर के बिना नहीं कर सकते थे. ఈరోజు దేశంలో దళితుల పట్ల, ఆదివాసుల పట్ల, మైనార్టీల పట్ల ఏదైతే వివక్ష చూపిస్తున్నాడో నరేంద్ర మోడీ గారు, అది కేసీఆర్ గారు మద్దతు లేకుండా ఎలాంటి పనులు కూడా మోడీ గారు చేయలేరు. जब हम नरेंद्र मोदी जी के खिलाफ लोकसभा में लड़ रहे थे, जमीन अधिग्रहण बिल के बारे में लड़ रहे थे, किसानों की जमीन बचाने के लिए लड़ रहे थे, మేము పార్లమెంటులో రైతుల యొక్క భూముల కోసం భూసేకరణ చట్టాన్ని మార్చాలనుకుంటుంటే మేము పోరాటం చేస్తున్నప్పుడు, जब हम पार्लियामेंट में उनके खिलाफ लड़ रहे थे तो उनकी मदद टीआरएस के लोग कर रहे थे. నరేంద్ర మోడీ గారికి మేము పోరాటం చేస్తున్నప్పుడు మాకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారికి టీఆర్ఎస్ ఎంపీలు సంపూర్ణమైన మద్దతు పలకడం జరిగింది. और मुझे साफ याद है कि हर बिल में टीआरएस ने नरेंद्र मोदी जी, आरएसएस और संघ परिवार की मदद की. ప్రతి విషయం నాకు గుర్తుంది. పార్లమెంటులో పాస్ అయిన ప్రతి బిల్లుకు కేసీఆర్ గారు నరేంద్ర మోడీకి, ఆర్ఎస్ఎస్ కు, సంఘ్ పరివార్ కు సంపూర్ణమైన మద్దతు పలకడం జరిగింది. ये जो टीआरएस पार्टी है, इसका नाम तेलंगाना राष्ट्र समिति नहीं है. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. इसका नाम तेलंगाना राष्ट्रीय संघ परिवार है. ఈ టీఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివార్ అని నేను చెప్తున్నా. ये संघ परिवार और बीजेपी की बी टीम है, इस बात को आप मत भूलिए. ఈ రోజు సంఘ్ పరివార్, ఈ బీజేపీ బీ టీమ్ है కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ. और चाहे वो एमआईएम हो, चाहे वो टीआरएस हो, इनका लक्ष्य है कि कांग्रेस पार्टी बीजेपी को नेशनल लेवल पे ना हरा पाए. ఏదైనా ఎంఐఎం కానీ టీఆర్ఎస్ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీని గద్దె దించాలని అనుకుంటుందో ఆ లక్ష్యం నెరవేరకుండా బీజేపీకే వీళ్ళిద్దరు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. अगर टीआरएस सचमुच में तेलंगाना राष्ट्र समिति होती तो आपके चीफ मिनिस्टर नरेंद्र मोदी जैसे व्यक्ति की मदद नहीं करते. నిజంగానే కేసీఆర్ గారు నిజమైన తెలంగాణ వాది అయితే నరేంద్ర మోడీ గారికి ఎలాంటి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చుండేవాడు. हमने लोकसभा में, राज्यसभा में टीआरएस के एमपी से कहा कि तुम लोग बीजेपी की मदद क्यों कर रहे हो. నేను అడిగిన టీఆర్ఎస్ ఎంపీలను మీరు ఎందుకోసం బీజేపీకి ఎందుకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలుకుతున్నారని చెప్పి నేను అడిగాను. हर बिल में, चाहे वो जमीन अधिग्रहण बिल हो जिसको आपने यहां बदला, हर बिल में आप इनकी मदद करते हो. क्यों करते हो? మీరు ప్రతి బిల్లులో, ముఖ్యంగా భూసేకరణ చట్టం బిల్లులో కూడా మీరు ఎందుకు నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిండ్రని చెప్పి నేను అడగడం జరిగింది. और टीआरएस के